అందరికీ నమస్కారం. హాయ్, హలో, నమస్తే. నేను మీ రమేష్. మీరు చూస్తున్నారు నా ఛానల్ ఆర్వీబీ టీవీ. అయితే ఈరోజు మనం మాట్లాడుకో విషయం ఏంటిదనేది మీరు ఆల్రెడీ తమ్మునేల్లో చూశారు. అయితే ఫస్ట్ మీకు ఇక్కడ కొన్ని వీడియోలు చూపిస్తాను. ఆ వీడియోలు చూపించే ముందు నేను ఒకటి క్లారిటీ చెప్దాం అనుకుంటున్నాను. నాకు ఆడవాళ్ళంటే అత్యంత గౌరవం ఉన్నది. ఈ వీడియో చేస్తున్నందుకు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎవరైనా సరే మీ మనసు నొప్పించుకుంటే దాన్ని ఎందుకు చేశాననేది ఫస్ట్ తెలుసుకోండి. అసలు మన సంస్కృతి ఎటుపోతుంది, ఏమవుతుంది అనేది మనకు తెలియాలి. కాబట్టి నేను నా వంతుగా ఈ ప్రయత్నం చేస్తున్నా. ఒకసారి ఆ వీడియోలు చూడండి, చూసిన తర్వాత మాట్లాడతా. మీ బాడీ, మీ అమ్మాయిలు, మీ బాడీ, మీరు పెళ్లి కాలేదు, మీ బాడీ ఉంది. మీ బాడీని ఎవరు చూస్తారండి? మీ మొగుడు తప్ప మిగతా ఎవరు చూస్తారు? మీరు మొగుడుకు చూపిస్తారా, ఊరంతా వాళ్ళకి చూపిస్తారా? ఆలోచించండి. యువర్ వర్జినిటీ ఈజ్ ఓన్లీ ఫర్ యువర్ హస్బెండ్, నాట్ ఫర్ ఎవ్రీబడి. అది మైండ్లో పెట్టుకొని ఎలా డ్రెస్ చేయాలి, గుడికి వచ్చినప్పుడు ఎలా డ్రెస్ చేయాలి. గుడికి వచ్చినప్పుడు జీన్స్, టీషర్టా అమ్మాయిలు? అక్కడ చూరిదారు వేసుకొని రాకూడదా? సో డ్రెస్సింగ్ సెన్స్, బయటికి వెళ్ళినప్పుడు ఎట్లా, పెళ్లికి వెళ్ళినప్పుడు ఎలా, మీరు పబ్ క్లబ్కి వెళ్తారు అప్పుడు ఎలా, ఇంట్లో ఉన్నప్పుడు ఎలా, తల్లిదండ్రుల ముందు ఎలా, మీ ఇష్టం. అది మీకు ఉంటే మీరు చెయ్యండి. మీరు చేయకపోతే ఈ సేమ్ ఇలాగ జరుగుతూనే ఉంటుంది. ఎవరిని నేను బ్లేమ్ చేయను. మగవాళ్ళు ఉన్నారంటే మీరు అట్రాక్ట్ చేస్తున్నారు, డిస్ట్రాక్ట్ చేసి మీరు అట్రాక్ట్ చేస్తున్నారంటే వాళ్ళు చేస్తారు. మరి ఏజ్ అలాగే ఉంది. బట్ అట్ సేమ్ టైం మహిళలు కూడా నేను ఒకటే చెప్తున్నాను, ఇది భారతదేశం కాబట్టి ఇక్కడ డ్రెస్సింగ్ ఒక లెవెల్గా మీరు చూడండి. మీ ఇంట్లో మీరు ఎలా కావాలో ఉండండి. బయటకు వచ్చినప్పుడు మీరు చాలా అంటే సెక్సీగా ఆ విధంగా డ్రెస్ చేసుకుని వస్తే మిమ్మల్ని కాపాడడానికి చట్టం లేదు. ఇక్కడ కోర్టుకి వెళ్తే కేసు ఫెయిల్ అవ్వదు. సో అందరూ బాగుండాలి. పేరెంట్స్, ముఖ్యంగా తల్లిదండ్రులు సార్, వాళ్ళు ఎంతో కష్టపడిన వాళ్ళు, పిల్లల్ని చదివిన వాళ్ళు, ఎన్నో కళలు ఉన్నాయి. ఫలానా వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు ఇలా రోడ్డు మీద ఇలా చేస్తున్నారు, లేకపోతే ఇలా ఉన్నారంటే వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది. ఆ బాధ వీళ్ళకి తెలియదు. వీళ్ళకి పిల్లలు పుడతారు రేపు, వీళ్ళు పిల్లలు పుట్టి అది చేసేటప్పుడు అప్పుడు తెలుస్తుంది. అప్పుడు మా తల్లిదండ్రులు కూడా ఎలా బాధపడి ఉంటారు అని అప్పుడు తెలుస్తుంది. అంచేత ఇది భారతదేశం కాబట్టి ఇక్కడ కొంచెం సంస్కృతి ఉంది, కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని డ్రెస్సింగ్ ఇవి ఉన్నాయి. కాబట్టి అది కొంచెం ఫాలో చేస్తూ, ఇది మన దేశం, మనం కాపాడాలి, అందరూ హ్యాపీగా ఉన్నాం. మీకు తెలుసు భారతదేశం బార్డర్లో ఏం జరుగుతుందని. ఉన్న రోజులు మనందరూ అక్కడ హ్యాపీగా, జాగ్రత్తగా అందరూ హ్యాపీగా ఉండాలని నేను ఇంత ఆవేశంతో మాట్లాడేది. ఎందుకంటే అభిమానులతో నేను ఈరోజు ఈ లెవెల్కి వచ్చాను. కొన్ని అభిమానులు ఇంట్లో అంటే నా అభిమానులు వాళ్ళ పిల్లలు కొంచెం అలా జరిగినప్పుడు వాళ్ళ బాధతో నాకు చెప్తున్నారు. వాళ్ళందరికీ చెప్తున్నాను, వేరే వాళ్ళు కూడా నా అభిమానులు కాకపోయినా వేరే వాళ్ళకి చెప్తున్నాను. ఉన్న రోజులు లెట్ us బీ హ్యాపీ, లెట్ us లివ్ విత్ లవ్ అండ్ ఎఫెక్షన్ అండ్ లెట్ us ఆల్ బీ ఇండియన్స్. చూశారు కదా వీడియోలు. ఆ వీడియోలు చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? మీరు నా తమ్మునేల్లో చూశారు కదా, మోడ్రన్ ఇండియా అనేది అవసరమా కాదా అనేది క్వశ్చన్ మార్క్ కదా. మోడ్రన్ ఇండియా అంటే ఏంటిది? నూతనంగా ఎదగాల్సిన ఇండియా. అవసరమానా అంటే అవసరమే. ఎక్కడ ఎదగాల? మనం బట్టలు విప్పుకొని తిరగడంలోనా, లేకుంటే భవిష్యత్తును సాధించుకోవడం వల్లనా? ఎక్కడ ఎదగాలి? మనం మన ధర్మాన్ని నిలబెట్టుకోవడంలో ఎదగాలి. మన శాస్త్ర పరిజ్ఞానాన్ని పెంచుకోవడంలో పెరగాలి. మన అభివృద్ధిని అంటే మన దేశాన్ని డెవలప్మెంట్ చేసుకోవడంలో పెరగాలి. మన పిల్లలకు విద్యార్హతలు, వాళ్ళకు ఉద్యోగాలు కల్పించడం, అట్లనే స్వయం సమృద్ధి సాధించడంలో పెరగాల. కానీ మనం దేంట్లో పెరుగుతున్నామంటే, ప్రపంచమంతా ఇంటర్నెట్ను వాళ్ళు ఎదగడానికి యూజ్ చేసుకుంటే మనం మాత్రం దిగజారడానికి యూజ్ చేసుకుంటున్నాం. చిత్రం ఏంటిదంటే, ప్రపంచ దేశాలు సనాతన ధర్మాన్ని గౌరవించి మనల్ని ఫాలో అయ్యి మన ట్రెడిషన్కి వస్తుంటే మనం ఏం చేస్తున్నామంటే బట్టలు విప్పుకొని చూపించుకుంటున్నాం. చిత్రం ఏంటిదంటే, ఇలా ఏం జరుగుతుంది అనేది ఒకటి క్లారిటీ ఇవ్వాలి మీకు. సమాజము ఎప్పుడే కానీ మంచిని నేర్చుకోవాలా, చెడును వదిలేయాలా. కానీ మనం ఏం చేస్తున్నాం? మన యువత పెడదారి పడుతుందని చెప్పడానికి 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, సభ్య సమాజంలో తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లలకు వాళ్ళ భవిష్యత్తు ఎట్లుండాలా, వాళ్ళ ఎదుగుదల ఎట్లుండాలా, మన సంస్కృతి ఏంటిది, సాంప్రదాయాలు ఏంటిది అనేది నేర్పకపోవడం. 2, మద్యము, మత్తు పదార్థాలు. 3, మీడియాను
మంచికి కాకుండా చెడుగు వాడడం. మీకు అనిపించచ్చు వీడేంది చెప్పేదని. ఒక్క విషయం, ఈరోజు మనం ఏదైతే పట్టించుకుంటలేమో రేపటి రోజు మన యావత్ దేశాన్ని నాశనం చేయగలగదు. అది మొత్తం మన పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తుంది. వాడదాం మీడియాను దేనికోసం? మనల్ని మనం నిరూపించుకోవడానికి, మనం 10 మందికి మన భారతం గురించి మంచి చెప్పడానికి. కానీ మనం ఏం చేస్తున్నామో తెలుసా? విచ్చలవిడితనం పోయి అవసరం లేని అంతా కంటెంట్ అని చేస్తున్నాం. యూట్యూబ్లో డబ్బులు సంపాదించుకోవడంలో తప్పలేదు. నేను సంపాదించుకునేవాడిని ఎప్పుడు సంపాదించుకోవద్దని చెప్పాను. ఎందుకంటే ఎదగాల, అందరం బాగుండాలా, అందులో మనం ఉండాలా. ఇది మంచి సిద్ధాంతమే. కానీ ఎప్పుడు నువ్వు మంచినే చెబుతూ ఆ మంచిలోనే నీ మంచిని వెతుకున్నప్పుడు అది మంచి విషయం అవుతుంది. కానీ నువ్వేం చేస్తున్నావు? వల్గారిటీని మాటల్లో చేతల్లో తీసుకొచ్చి, ఇంతకుముందు కూడా నేను దీని మీద ఒక వీడియో చేశాను. కానీ ఇది ప్రత్యేకంగా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఆడవాళ్ళు అంటే మనము సరస్వతిని మొక్కుతాం. కానీ ఇక్కడ చెప్తుంది ఏంటిదంటే, జరుగుతుంది ఏంటిదంటే వల్గారిటీ. అమ్మాయిలు నువ్వు ఏదన్నా ఛానల్ ఓపెన్ చేయి, ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయి, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయి, ఫేస్బుక్ ఓపెన్ చేయి, ఏదైనా సరే ట్రెండింగ్ సాఫ్ట్వేర్ ఏది ఓపెన్ చేసినా అమ్మాయిల వల్గారిటీ ఎక్కువైపోయింది. అంటే మనము ఈ వీడియోలు చూసేది జ్ఞానాన్ని నేర్చుకోవడానిక, అజ్ఞానాన్ని మన పిల్లలకు భారత పౌరులకు చూపించడానిక? ఒకటి అమ్మా, మనము మంచిగా ఉన్నంత కాలము ఎదుటోడు ఎప్పుడు మంచిగానే ఉంటాడు. మీరు నన్ను తప్పుగా తీసుకోవద్దు, నేను చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే, కొందరు అనొచ్చు మోడ్రన్ డ్రెస్సులు వేసుకుంటే తప్పేమున్నది. మోడ్రన్ డ్రెస్సులు అంటే ఒక పద్ధతి ప్రకారం జీన్స్ ప్యాంటు టీషర్ట్ వేసుకున్నా తప్పులేదు. మన శరీరాన్ని కప్పుకోవడం దాచుకోవడంలో తప్పులేదు. కానీ మిడ్డీలు నైటీలు, ఈ మధ్య చిత్రం ఏంటిదంటే అవేది మన స్కర్ట్లు వేసుకొని తిరుగుతారు. ఘోరమే. అది స్కర్ట్ అని కూడా అన్నారు, అండర్ వేర్ అన్నది పెట్టారు. ఇంకా అండర్ వేర్ అనే అర్థం మార్చేస్తారు ఇప్పుడు ఉన్న సమాజం. అండర్ వేర్ అంటే లోపల వేసుకునేదని, కానీ దాన్నే బయట వేసుకొని తిరుగుతారు. ఇప్పుడు మనల్ని మనం దాచుకోవడానికే ఈ బట్టలన్నిటి కనిపెట్టబడ్డాయి. మరి అడవిలో మనుషుల్లో ఉండాలని అనుకున్నప్పుడు ఆయనతో బట్టలు వేసుకోవడం ఎందుకు? మరి ఆయన తిప్పేసుకొని తిరగాలి. అంటే కొంచెం కామన్ సెన్స్ తోటి ఆలోచించడం. కొందరికి ఇది తప్పుగా అనిపించచ్చు ఈ వీడియో, కానీ అయినా పర్లేదు. ఎందుకంటే మరీ దిగజారి బతుకుతున్నాం. ఆ దిగజారి ఎందుకు బతకాలా? అవసరమా? వ్యూసు సంపాదన ఉంటే సరిపోతుందా? సిగ్గు మానము మర్యాద ఏముండద్దా మనకు? అంటే ఒకటి నేను ఇంతకుముందు కూడా చెప్పిన, శృంగారంలో తప్పు లేదు. ఆ శృంగారం అనేది 4 గోటలు దాటి బయటికి వచ్చినప్పుడు తప్పు. మనకు జంతువులకు ఒక భేదం ఉన్నది. వీటిలకు 5 సెన్స్ ఉంటే మనకు 6 సెన్స్ ఉన్నాయి. ఆలోచన శక్తి. ఆలోచన లేనప్పుడు వీటికి మనకు కూడా ఏం తేడా ఉండదు. అదే మీకు అనిపించచ్చు అందరు మస్తు చెప్తారు. మీకు ఒక విషయం చెప్తున్నా, నేను ఛానల్ పెట్టి 2.5 సంవత్సరాలు అయిపోతుంది, ఇంకెక్కువనే కావచ్చు. నాకున్న వ్యూవర్స్ పెరగాలని కానీ నేను ఎన్నడూ కోరుకోను సబ్స్క్రైబర్లు పెరగాల, నాకు డబ్బు రావాలని. నేను నా కృషితోటి నేను సంపాదిస్తున్న డబ్బు నాకు సరిపోతుంది. నేను ఈ ఛానల్ నిర్వహిస్తుంది, నా ఛానల్ భవిష్యత్తులో 10 మంది చూసి దాంట్లో ఒక్కళ్ళు మారినా నేను అనుకున్న నా గమ్యం చేరుకున్నట్టే. నన్ను నేను నిరూపించుకుంటూనే మన దేశ గౌరవాన్ని కాపాడుకుంటూనే ముందడికి సాగాలనేది చిన్న ఆశ, ఆలోచన. అందుకోసమే ఈ ఛానల్ ప్రారంభించిన. అదే ఉద్దేశంతో ఇప్పటి వరకు నడుస్తున్నా. ఎంతోమంది నా ఛానల్ చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోరు. నేను అయినా ఫీల్ కానీ, ఎందుకంటే డబ్బుల మీద ఆశ ఉన్నాడు కదా, అడ్డమైన కంటెంట్లు చేసి అవసరం లేని దాన్ని అంతా చెత్తంతా తీసుకొచ్చి ఛానల్ పెట్టుకునేది. నా ఆలోచన ఏంటిదంటే, రేపటి రోజు నా పిల్లలు నా ఛానల్ చూసి కూడా గర్వపడాలి. ఎస్, ఇది కంటెంట్ అంటే అనేది
వాళ్ళకు ఆలోచన కలిగి ఇంకా 10 మందికి వాళ్ళు స్ఫూర్తిదాయకంగా బతకడానికి నేను దారి చూపిన వాడిని కావాలనేది నా ప్రయత్నం. మీకు అనిపించచ్చు ఈడేంది చెప్పేది అని. నేను ప్రతిసారి అంట కదా, ఒకటి 10 మంది అడుగేయాలని కోరుకున్నప్పుడు ఆ మొదటి అడుగు నీదెందుకు కాకూడదు? నా తరపున నేను చేస్తున్న ప్రయత్నం, నాకు తెలిసింది 10 మందికి తెలియజేస్తూ ముందడికి కదులుదామనే ప్రయత్నం. మీ అందరికీ నేను చెప్పింది నచ్చినట్టయితే ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఒకటి ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను చేస్తున్న కంటెంట్ ఎంతమందికి నచ్చుతుందనేది తెలియాలి నాకు. ఎందుకంటే నేను చేసే ప్రయత్నం ఏంటిదంటే, నవభారతంలో కొత్త శకానికి ప్రారంభంగా మన ధర్మాన్ని 10 మందికి తెలియజేస్తూనే మన ధర్మాన్ని కాపాడుకుంటూనే ముందరికి సాగుదాం అనేది నా చిన్న ప్రయత్నం. ఇలా ధర్మం అంటే ధర్మం వేరు, మతం వేరు. ధర్మం అంటే మన హైందవం, సనాతనం అనేది ఎప్పుడు ఏర్పడ్డది, ఏ విధంగా ఏర్పడ్డదో మనకు తెలుసు. ఓన్లీ మతం అనేది మత ప్రాధికరణ ఏర్పడ్డదే కాదు మనది. ఈ సమాజంలో ఇప్పటి వరకు లేని ఏ దేశమైనా ఓ 4 మతాలు లాస్ట్ ఉంటాయి కావచ్చు, కానీ మనది ఎన్నో మతాలు ఉన్నాయి. మతం వేరు, ధర్మం వేరు. మన అభిమతం ఒకటై మనం అందరం ఒకటై నిలిచిన రోజు మన దేశాన్ని ఎవరు కూడా టచ్ చేయలేరు. అలా జరగాలంటే ఇప్పుడు జరుగుతున్నదంతా చూస్తున్నాం కదా. ఒక వీటో పవర్ కోసం మనం ఎంత కష్టపడుతున్నామో, మున్ముందు రోజులలో జరగద్దంటే మనం ఎప్పుడు డెవలప్ అవుతున్న దేశంగా ఉండడం అవసరం లేదు. ఎప్పుడు ఎదుగుతున్న దేశం, ఎదిగిన దేశం అని చెప్పించుకునే రోజు రావాలి కదా. అది రోజు రావాలంటే మారాల్సింది రాజకీయ నాయకులు కాదు, సమాజం అంటే మనం మారిన రోజు అన్నీ ఒక దారికి వస్తాయి. లంచం ఇచ్చేవాడే లేకుంటే తీసుకునేవాడు ఎలా తీసుకుంటాడు? మనకు అన్ని అడ్డదారిలో పనులు కావాలంటే లంచాలు ఇస్తాం. లంచం ఇచ్చేవాడికి, తీసుకునేవాడి కన్నా ఇచ్చేవాడే దుర్మార్గుడు. ఎందుకంటే నీకే తప్పుడు ఉద్దేశం లేకపోతే లంచం ఎందుకు ఇస్తున్నావు? లంచం ఇవ్వద్దు కదా. లంచం ఇచ్చినావంటే తప్పు చేస్తున్నట్టే లెక్క. అలా జరగద్దంటే చేయాల్సింది ఏంటిది? మార్పు మన దగ్గర నుంచే మొదలు కావాలి. ఆ మార్పుకు మీరందరూ సహకరిస్తారని అనుకుంటూనే అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ మీ రమేష్ సైనింగ్ అప్.